డీలిమిటేషన్ ఈ పదం వినగానే మనకు గుర్తొచ్చేది నియోజకవర్గాల మార్పు. డీలిమిటేషన్ లక్ష్యం నాయకుల మార్పా లేక సరిహద్దుల మార్పా? నియోజకవర్గాల పునర్విభజన అనేది కేవలం జనాభా లెక్కలకే పరిమితం కాకుండా నిజాయితీ గల నాయకులను ఎన్నుకునేలా ఉండాలి. హద్దులు మారాలి నిజమే, కానీ అంతకన్నా ముఖ్యమైనది విలువలు పెరగాలి. నియోజకవర్గాలే మారితే నాయకులు మారుతారా? గీతలు గీస్తే గుణం మారుతుందా? మన లోక్సభ, అసెంబ్లీలు కేవలం సంఖ్యల సమూహారం కాదది, ప్రజల ఆశల ప్రతిబింబాలు. అది అటువంటి సభలు మనకు కావాలి. నిజాయితీ గల నాయకులు, ప్రజలకు అంకిత భావం ఉన్న వ్యక్తులు కావాలి. బాధ్యత గల ప్రజాప్రతినిధులు కావాలి. గీతలు దేశాన్ని మార్చవు, మన నిర్ణయాలే దేశాన్ని మార్చుతాయి. నియోజకవర్గాల పునర్విభజన అంటే కేవలం మ్యాప్ మీద గీతలు గీసి గీతలు మాత్రమే అనుకుంటున్నారా? కాదు, ఆ గీతలే మన ప్రజాస్వామ్యాన్ని దిశానిర్దేశం చేసే మార్గదర్శకాలు. పునర్విభజన చట్టం బాధ్యత కేవలం జనాభా లెక్కలకే పరిమితం కాకూడదు. అది నిబద్ధత గల నాయకత్వానికి పునాది వేయాలి. ప్రజల కష్ట సుఖాలు తెలిసిన నిజాయితీ కలిగిన వ్యక్తులు మాత్రమే శాసనసభలకు, పార్లమెంటుకు ఎన్నికయ్యేలా ఈ ప్రక్రియ ఉండాలి. కేవలం ఓట్ల లెక్కలు చూసే రాజకీయాల కంటే ప్రజల బాధ్యతలు చూసే వ్యక్తిత్వాలకి మన వ్యవస్థ ప్రాధాన్యత ఇవ్వాలి. గుర్తుంచుకోండి, సరిహద్దులు మారడం అంటే కేవలం ప్రాంతాలు మారడం కాదు, మన భవిష్యత్తు మారడం. ప్రజాస్వామ్యానికి కావలసిన అంకెలు కాదు, నిజమైన విలువలు ఆలోచించండి. ప్రస్తుత చట్టం ప్రకారం డీలిమిటేషన్ అనేది ప్రధానంగా జనాభా ప్రాతిపదికన జరుగుతుంది. కోరుకున్నట్లుగా నిజాయితీ గల నాయకులను ఎంచుకోవాలంటే ఎన్నికల సంస్కరణలు మరియు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో మార్పులు రావడం చాలా చాలా ముఖ్యం. డీలిమిటేషన్ సరిహద్దులు మార్చుతుంది, కానీ దేశాన్ని మార్చేది మాత్రం మన ఓటు. ఈ వీడియో ఈ దిశగా ప్రజలలో మంచి చర్చను రేకెత్తిస్తుందని ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. అలా రేకెత్తించాలని అందరినీ. ఇట్లు మీ SN దినవహి. నమస్తే. జై హింద్.